వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో అమరావతి కేంద్రంగా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రతి రంగంలో విస్తరిస్తున్న ఏఐను ప్రభుత్వం విద్యా వ్యవస్థలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. యువత భవితకు మేలు చేసే విధంగా నైపుణ్య శిక్షణలోనూ ఏఐ టూల్స్ వినియోగం కోసం టోనీ బ్లెయిర్ తన సంస్థ ద్వారా సహకరించేందుకు అంగీకరించారు. ఏపీ ప్రభుత్వం ఏఐ వినియోగం అన్ని రంగాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో భాగంగా విద్య, యువతకు నైపుణ్య శిక్షణలో ఏఐ టూల్స్ వినియోగం దిశగా కీలక అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో భేటీ అయ్యారు. ఏపీలో ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ వినియోగంపైన ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకారం తెలిపారు. కాగా విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ, టీబీఐ సంస్థ మధ్య 2024 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. అమల్లో భాగంగా విజయవాడలో టీబీఐ తమ ఎంబెడెడ్ బృందాన్ని ఉంచి 2 ప్రధాన అంశాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఉన్నత విద్యలో సంస్కరణలు అమలు చేయడంతో పాటుగా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన కోసం ఫోకస్ చేస్తుంది. వీటి పురోగతిపైన టోనీ బ్లెయిర్, లోకేష్ సమావేశమై సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సెస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఇరువురి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. విశాఖలో జరిగే విద్యా మంత్రుల కాంక్లేవ్కు టీబీఐ భాగస్వామిగా ఉండేందుకు టోనీ బ్లెయిర్ ఆమోదం తెలిపారు.